క్షుత్ పిపాస మల జ్యేష్ఠ అలక్ష్మి. ఆకలి, వెర్రి ఆకలి, ఎంత తిన్నా ఆకలి, దరిద్రం అని అనుక్షణం తింటూ ఉంటాం. ఎక్కడ పడితే ఎక్కడ తింటూ ఉండటమే, ఏది పడితే తింటూ ఉండటం ఒక దరిద్రం. అది మంచి అనుకుంటున్నాం మనం, కానీ దరిద్రం. క్షుత్తు ఆకలి అవుతుంది, మధ్యాహ్నం ఆకలి అవుతుంది, రాత్రి ఆకలి అవుతుంది, 2 పూట్ల తింటాం. అంతేగాని తగ్గిమాపుడు దొరికిందలా తింటాం అనేటువంటిది అది దరిద్రం. బాగా గుర్తించండి, దీన్ని ముందు తొలగించాలి. పిపాస మాట్లాడితే దప్పిక, దాహం దాహం దాహం, ఏది పడితే తాగేసేయడమే. ఇప్పుడు తాగుతాడు కూల్ డ్రింక్, ఇంకో చోట ఇంకోటి తాగుతాడు, ఇంకో చోట ఇంకోటి తాగుతాడు. ఇలా తాగుతూ ఉండటమే వాడి పని. ఇదొక దరిద్రం. పిపాస రూపం కూడా దరిద్రమే. పిపాస మల, వంటి మాలిన్యం, ఇంటి మాలిన్యం. ఇల్లు శుభ్రతగా ఉంచుకోవాలి, ఒళ్ళు శుభ్రతగా ఉంచుకోవాలి. చక్కగా 3 పూట్ల స్నానం చేయటం, పవిత్రంగా ఉండటం ఉంటే జ్యేష్ఠాదేవి రాదు. ఏదో ఒక పూట చల్లుకుని ఇవాళ పొద్దున స్నానం చేస్తే మళ్ళీ మన్నాడు వరకు మళ్ళీ నీళ్ళని ముట్టుకోకలేదు. జుమ్మాకి జుమ్మా, జుమ్మాకి జుమ్మా. పురుషులు ఏం చేస్తారంటే శుక్రవారమే స్నానం చేస్తారు. అదే కబ్బుకోవడానికి చెట్టుకు పులుకుంటూ ఉంటారు, వాడు చెట్టుకు పురుగుతారు, వాడు రోజు స్నానం చేయరు. జుమ్మాకి జుమ్మా రోజు స్నానం చేయాలి, పవిత్రంగా ఉండాలి, బట్ట పవిత్రంగా ఉండాలి, శుద్ధంగా ఉండాలి. ఇవన్నీ కూడా మాలిన్యాలు కనుక ఉన్నట్టయితే జ్యేష్ఠాదేవి అక్కడ ఉంటుంది. బాగా అర్థమైందా? క్షుత్తు పిపాస మల అలక్ష్మీ నాశయామ్యహం. అటువంటి అలక్ష్మిని నేను తరిమి కొట్టేస్తున్నాను. ముందు ఆమెను తరిమి కొట్టాలి, అప్పుడు లక్ష్మి వస్తుంది. అలక్ష్మి అంటే తెలిసిందిగా ఒక విషయం. క్షుత్తు పిపాస మల 3 చెప్పుకున్నాం, ఇంకా 2 ఉన్నాయి చాలా ప్రమాదమైనవి. అభూతి సమృద్ధించ. అభూతి ఏవో భగవంతుడు ఇచ్చాడు, వస్తువులన్నీ ఇంటో ఉన్నాయి, ఇంకో వస్తువు ఏదో లేదుట, దానికి తాపత్రయపడతాడు. ఉన్న వస్తువులు సంతోషించడం, ఇంకా వస్తువులు కావాలి. అభూతి అంటే లేని వస్తువు కోసం తాపత్రయపడటం, అదొక దరిద్రం. లేని వస్తువు కోసం తాపత్రయపడటం. ఎప్పుడు తాపత్రయపడతాడు? వాళ్ళింటో ఈ వస్తువు ఉంది, మన ఇంటో లేదు అని తాపత్రయపడతాడు. ఉన్నదాంతో సంతోషపడటం. బాగా అర్థమవుతుంది నేను చెప్పే మాట. అభూతి ఉన్నదాంతో సంతోషపడటం లక్ష్మి. ఉన్నవి కాకుండా ఇంకా కావాలని కోరుకోవటం అలక్ష్మి. జ్యేష్ఠ. అసమృద్ధించ. అసమృద్ధి. సమృద్ధి అంటే ఉన్న డబ్బు భూమో ఇల్లు అంతా బాగుంటుంది, చాలు. చాలలేదు, ఇంకా కావాలి, దాన్ని ఇంకా పెంపొందించాలి. స్విస్ బ్యాంకులో కూడా పెట్టేయాలి. స్విస్ బ్యాంకులు ఎవరికి పోతుందో తెలియదు. దొంగలు కాజేస్తారో వాళ్ళు కాజేస్తారో తెలియదు, ఎవరికి దక్కుతుందో తెలియదు. ఏం చేస్తారు ఆ డబ్బుని? ఇలాగా పనికిరానటువంటి డబ్బు అంతా కూడా పెరిగిపోతుంది. దాన్ని కోరుతున్నాడు మనిషి. అసమృద్ధి అంటే అదొక దరిద్రం. అది సంపద కలిగి ఉండటం కాదు, దాన్ని దరిద్రము అంటారు. అభూతి అసమృద్ధి. ముందరికి జ్యేష్ఠాదేవిని కలుగుతే లక్ష్మీదేవి వస్తుంది. ఉన్నదాంతో సంతృప్తి పడు, ఉన్నదాంతో సంతృప్తి పడు. ఉన్నవాడిని చూసి ఏడవకు, లేనివాడి కంటే మనం మేలు అనుకో.
ఉన్నవాడిని చూసి ఏడిస్తే దరిద్రం వస్తుంది. అదే జ్యేష్ఠాదేవి అంటే. ఇవన్నీ కూడా ముందర ఏ లక్షణాలు కనుక మనం ముందర బాగు చేసుకుంటే లక్ష్మి వస్తుంది. ఇవి ఉంటే కనుక లక్ష్మి నాకు భయపడిపోతుంది. ఆవిడ ఇది బాగా గ్రహించాలి. లక్ష్మిని కావాలని కోరుతున్నాం కానీ అలక్ష్మిని పోగొట్టుకుంటే ఉపాయాలు మాత్రం ఆలోచించటం లేదు. శ్రీ సూక్తంలో చెప్పారు, ముందర అలక్ష్మి దొరికేటువంటి యొక్క ఉపాయం చూడండి అయ్యా అన్నారు. అలా కనుకుంటే వాడు ఏమీ లేకపోయినా కోటీశ్వరుడే, ఏమీ లేకపోయినా కోటీశ్వరుడే. ఏ సమయంలో ఏది కావాలంటే నడిచిపోతుంటాయి వాడికి. అమ్మవారు ఏర్పాటు చేస్తుంది అలా. ఆ లక్ష్యం ఉండాలి. ఉన్నదాంతో సంతృప్తి పడటం, ఉన్నవాడిని చూసి ఏడవకుండా ఉండటం, ఇంకా కావాలి కావాలని వ్రత పెట్టకుండా ఉండటం, త్యాగ భోగార్హమైనటువంటి ధనం, త్యాగము భోగం, ధనానికి చరితార్థత ఇది. భగవంతుడు ఇచ్చాడు, ఇచ్చిన దాంట్లో దానం చేయకుండా రూపాయికి 10 పైసలైనా దానం చేయి. 10 పైసలు నాది కాదనుకో, అక్కడ పెట్టి అది దానం చేయి. అప్పుడు పెరుగుతూ ఉంటుంది. అది ఆనారం విసర్గాయ సతం మారుగుజామివా. మేఘాన్ని నీళ్ళంతా లాక్కుంటున్నాయంటే దేనికి? అవి తాగుతాయా? మన కోసం. లోకంలో పాడి పంటలు బాగా అభివృద్ధి పొందడం కోసమే వర్షాలు కురుస్తున్నాయి. అలాగే సత్పురుషుల యొక్క సంపదలు దానం కోసం. బాగా గుర్తించాలి. మనం చూస్తున్నామా? ఒక్క ఆలోచన చేయాలి. రూపాయికి 10 పైసలు అక్కడ పెట్టి దానానికి పేదలు ఉంటారు, అందరూ ఉంటారు, వికలాంగులు ఉంటారు, వాళ్ళ ఖర్చు పెట్టు. దేవాలయాలు ఉంటాయి, ఖర్చు పెట్టు. అన్నదానాలు ఎంతమంది చూస్తున్నారో ఆ తిరుపతిలో అన్నదానం, జీర్ణోద్ధారం, జీర్ణమైనటువంటి దేవాలయాన్ని ఉద్ధరించండి. ఇవన్నీ కూడా మంచి మంచి పనులు, 10 మందికి ఉపయోగించే పనులు చేయటం, దైవ కార్యాలు చేయటం, దానం చేయటం, ధర్మం చేయటం. ఉన్న దాంట్లో ప్రతి రూపాయికి 10 పైసలు ఈ విధంగా కనుక చేస్తూ ఉంటే ఆ 10 పైసలు 10 రూపాయలు అవుతుంది. అక్కడ రూపాయి కాదు, దానం చేసిన 10 పైసలు ఉంటే 10 రూపాయలు అవుతుంది. ఇది సత్యం. మీరు బాగా అనుభవించేది. ఇప్పటికీ చూసారు. ఆ విషయాన్ని గుర్తిస్తే లక్ష్మీదేవి చూస్తుంది. ఆ 10 పైసలు కూడా మూట కట్టి ఇంకో రూపాయి కూడా కనపడకుండా మూట కడితే అక్కడ దేశాదేవి వచ్చేది. అది అర్థమైంది మాట. ఇవన్నీ కూడా నేర్చుకోవలసిన విషయాలు. మన శ్రీ సూక్తం ఈ విషయాన్ని కూడా బోధిస్తుంది. అన్నీ చెప్పడం ఆలస్యం అవుతుందని ముందరగా అవసరమైన విషయాలు చెప్తున్నారు. లక్ష్మీ హోమం చేస్తారు. ఇప్పుడు చేసుకోవడంతో సరిపోరా. రేపటి నుంచి ఈ మాటలు గుర్తుంచుకోవాలి. అలక్ష్మిని కరిమేటువంటి ఉపాయాలు చూసుకోవాలి. అందరి దగ్గర అలక్ష్మి ఉంటుందని నేనంటం లేదు. నా మాట మీకు బాగా అర్థమైందా? అంటల్లా ఒకవేళ ఉంటే తరవండి అని చెప్తున్నాను. ఎవరిని? అలక్ష్మి, జ్యేష్ఠాదేవి అక్కగారు అన్నమాట. పెద్దావిడ. ఆవిడ చూస్తే ఇప్పుడు భయపడుతుంది. చాలా భయం. ఆవిడ ఎక్కడుంటే అక్కడ రాదు. అర్థమైందా? ఆవిడ్ని జ్యేష్ఠావ్రతం ఉంది మంత్రశాస్త్రంలో. దరిద్రం పోగొట్టడానికి ఒక వ్రతం ఉంది. ఆవిడని ఎలా పూజ చేయాలి? వెనకాల పూజ చేయాలి, ముందర కాదు. ముఖం అలా ఉంటుంది, వెనకాల నుంచి పూజ చేయలేదు. ఎవరికి? జ్యేష్ఠాదేవి వ్రతం ఉంది. ఆ వ్రతం అలా చేయాలి. జ్యేష్ఠాదేవి పడగల జ్యేష్ఠాదేవి పూజ చేస్తారు అక్కడ వ్రతాలు. ఎలా? కనుక జ్యేష్ఠాదేవిని ముందర తరిగేటువంటి ఉపాయం చూసుకోవాలి. ముందర శుభ్రమైతే, ఇల్లు వాకిలి శుభ్రంగా ఉంటే పొద్దున సాయంకాలం సంధ్యాదీపం పెట్టండి. పిల్లలు ఏడవకుండా చూసుకోండి. నీళ్లు వృధా చేయకండి. నీళ్లు ఒక పుత్రుడు, లక్ష్మీదేవికి 3 పుత్రుల్లో
చిక్లీతుడు అంటారు. చిక్లీతుడు అంటే తడి. వాడొక పుత్రుడు. తడి అంతే తెలిసిందే. ఇప్పుడు పరిపాటిలో పోయింది. పూర్వం తడిన వాడు తల్లేదంటూ ఉండేవాడు. గుర్తుందా? తల్లేదంటూ ఉంటాడు. చీకడు తడుపు తడుపు బాగా అర్థమైందా? కళ్ళ కింద పెట్టి చీకడు కొంటాడు. ఇవన్నీ పరిభాషలు ఉన్నాయి. తడి 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 అంటే ధనం అన్నమాట. తడపట. ఆవిడ ఎప్పుడు తడిగానే ఉంటుంది. ఆర్ద్రాం పుష్కరిణి పుష్టిం. ఆర్ద్ర అంటే తడిసి ఉంటుంది. ఎలా తడిసి ఉంటుంది? 2 ఏనుగులు, దేవతా ఏనుగులు కడవలతో అమృతాన్ని పోస్తుంటే అలాగా. మీరు ఫోటోలు చూసి ఉంటారు. అమ్మవారు ధనం ఇలా కనిపిస్తూ ఉంటుంది. పద్మం ధరిస్తుంది. 2 ఏనుగులు ఇంటి పక్కన ఉంటాయి. కడవ పుచ్చుకుని పైకి వస్తూ ఉంటుంది. ఎప్పుడు తడుస్తూ ఉంటుంది ఆవిడ. ఆవిడ తడుస్తుందని మీరందరూ ఎప్పుడు తడవకండి. అట్లాగా రోజు స్నానాలు చేయకూడదు. కాకి మునియకూడదు. ఆడవాడు పర్వతనాల్లో స్నానం చేయాలి. తలంటు పోసుకోవాలి. రోజు స్నానం చేయకూడదు. కంట స్నానం. అందుచేత ఆర్ద్ర తడిసి ఉంటుంది ఆవిడ. అంచేతనే ధనాన్ని తడి అన్నారు. బాగా అర్థమైందా? ఇవన్నీ దాంట్లో చూసినవే. సరే, ఇక అమ్మవారు రావాలంటే ఏం చేయాలి? చిక్లీత. నాయనా చిక్లీత, నీవు లక్ష్మీ యొక్క పుత్రుడివి. మా యొక్క అనుగ్రహంతో మా ఇంట ఉండు. ఏ రూపంగా ఉండాలి? ఏ రూపంగా? నీటి రూపంగా ఉండాలి. ఇటువంటి నీరు రుచికరమైన ఆరోగ్యకరమైనటువంటి నీరు, పలచటి నీరు. ఆ నీటితో ఉంటుంది ఒకటి. లోపలంతా కిడ్నీ అంతా పాడి చేస్తాయి ఒకటి, ఎముకలన్నీ పాడి చేస్తే ఒకటి. ఇటువంటి నీరు కాదు. చిక్లీతవశమే మృగే. ఆరోగ్యకరమైనటువంటి రుచికరమైనటువంటి నీటి రూపంగా మా ఇంట్లో ఉండు. నీకు వస్తే మీ తల్లి కూడా వస్తుంది. నిత్య మరియు వాసయ, మీ తల్లిని కూడా మా ఇంట్లో నివాసము చేయింపు అని కోరుతున్నాం. అంటే ఆ చిక్లీతుడు ఉండాలంటే ఏం చేయాలి? నీళ్ళని జాగ్రత్తగా వాడుకోవాలి. పొందికగా వాడుకోవాలి. ఉన్నాయి కదా అని పోసేయకూడదు. ఆ ఎడారిలో నీళ్లు ఉండవు. ఒంటెలు లోపల నీళ్లు లేకుండా దాని నుంచి నీళ్ళు అవుతారు. నీళ్లు కొనుక్కోవాలంటే అది కష్టం. మనకి హాయిగా పోవడానికి నీరు ఉంది, పోసొచ్చును. వాడి సీసా నీరు అంటే చాలా గొప్ప వాడికి. అర్థమైందా? కనుక మనకి నీరు ఉంది కదా అని వాడేసేయకూడదు. తగుమాత్రంగా వాడాలి. నీరు రుచికరమైంది, ఆరోగ్యకరమైనటువంటి నీరు తీసుకోవాలి. అర్థమైందా? అక్కడ చిక్లీతుడు ఉంటాడు. ఆయన ఎక్కడుంటే ఆ తల్లి కూడా ఉంటుంది. ఇంకొక ఆయన పేరు కర్దముడు. కర్దమ ప్రజాపతి సంతానానికి అధిష్టానమైన. ఇంట్లో పిల్లలు వద పెట్టడం, ఏడుస్తూ ఉండటం, చీరి పెట్టడం, వాడిని కొట్టడం, గెల్లటం. అర్థమైందా? ఒక్కొక్క తల్లి చంపేస్తుంది కూడాను. పేపర్లో చూస్తున్నాం. వాడు అల్లరి పరిస్థితికి చంపేస్తుంది. ఎంత ఘోరమైన పుత్రాదిని తులసి పాపే. పిల్లలు ఇంట్లో ఏడవకుండా చేసుకోవాలి. సంధ్యారాగం ప్రారంభిస్తారు. చూశారో లేదో? ఉదయం 6ంటికి, సాయంకాలం 6ంటికి అంటూ ఉంటారు. ఏడుపు. ఆ ఏడుపు లేకుండా చూసుకోవాలి. కర్దముడు సంతానానికి అధిపతి కనుక పిల్లలు సంతోషంగా ఉండేలాగున చూసినట్లయితే ఆ ఇంట్లో కర్దముడు ఉంటాడు. కర్దముడు ఎక్కడున్నాడో ఆయన తల్లి లక్ష్మీదేవి కనుక ఆవిడ కూడా అక్కడే ఉంటుంది. కర్దమే నప్రదాత మజి సంభవ కర్దమ నిజం భాసజమే కులే మాతరం పద్మమాలిని.
అని ఈ విధంగా ఆనందుడు కర్తవుడు చిక్లీతుడు అని ఆనందం ఎప్పుడు ఆనందంగా ఉండటం. అర్థమైందా? భర్తని ఆనందంగా ఉండేలాగా చేయాలి, భార్యని ఆనందంగా ఉండేలాగా చేయాలి. ఒకడికి ఆనందం కాదు. ఆఫీస్ నుంచి వచ్చాయి టైం, అక్కడ ఉంది కాఫీ తాగిపో అంటుంది వీడు. న్యూస్లో అంటుంటాడు, ఎక్కడికి చుట్టూ ప్రాణం కొనుక్కోవడం ఉన్నాయి. నువ్వే కాదు, నేను కూడా ఉద్యోగం చేస్తున్నాను, నువ్వు వండొచ్చు, మరేం పర్వాలా. ఇద్దరు తిట్టుకుంటారు. చివరికి ఆ గోట నుంచి తెచ్చుకొని అన్నం తింటారు. సిటీలో ఉన్నారు చాలామంది. అర్థమైందా? ఇటువంటి దౌర్భాగ్యాలు ఎన్నో ఉన్నాయి. ఆ కొంపలో ఆనందం లేదు. ఏ కొంపలో ఆనందం లేదో ఇక్కడ లక్ష్మి ఉండదు. ఆనందుడు ఉండాలిగా. ఆనందుడు, కర్దముడు, చిక్లీతుడు ఈ ముగ్గురు కూడా లక్ష్మీదేవి పుత్రుడు. మనం ఆనందంగా ఉండాలి, పిల్లలు సుఖ సంతోషాలతో ఉండాలి, నీరు చక్కగా కావాల్సినంత ఉపయోగించుకోవాలి, వృధా చేయకూడదు. అక్కడ లక్ష్మి ఉంటుంది. ఈ మూడు వ్యతిరేకంగా ఉంటే ఎవరంటారు? జఠలేదు. వ్యతిరేకంగా ఉంటే జఠలేదు వచ్చేస్తున్నాడు. ఇవన్నీ జ్యేష్ఠాదేవి లేకుండా ఉపాయాలు చూసుకోవటం, లక్ష్మీదేవి వచ్చే ఉపాయాలు చూడటం, ఇవన్నీ శ్రీ సూక్తంలో చెప్పారు. ఎంత పెద్ద ఉపోద్ఘాతం, బంగాళాఘాతం. కొంతమందికి తరగానే వస్తుంది. ఎందుకు రాబో సంపాదించుకుంటే తింటాడేమిటినా అనుకుంటారు కొంతమంది. సంపాదించుకుంటే తింటారు, ఆ సంపాదన దారం అనే తేడాలు. అవన్నీ పోగొట్టుకుంటే మంచి జరుగుతుంది అనే ఒకరిని ఉద్దేశించి చెప్పేటువంటి విషయాలు కాబట్టి సామూహికంగా శ్రీ సూక్తం ఏం చెప్తుంది, మన నడక ఎలా ఉండాలి అని తెలుసుకోవడం కోసం కొన్ని మాటలు శ్రీ సూక్తం యొక్క విషయాలు చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ శ్రీ సూక్తానికి సంబంధించిన హోమం ఒకటి ఉంది. ఏమిటది? బెల్లమం. బెల్లమం మారేడు ఫలాలు, మారేడు పండు ముక్కలు చేసి దాన్ని హోమం చేయడం. కాయిగా హోమం చేయకూడదు, దాన్ని ముక్కలు చేసి హోమం చేయడం. ఏమిటి బెల్లమం యొక్క గొప్పతనం? ఎప్పుడైనా హోమం చూసానా? చూస్తే ఇక్కడ చూస్తాం. బెల్లమంతో హోమం అక్కడ చూశారండి, ఇక్కడే చూస్తారు. బెల్లమంతో హోమం ఆద్యంతో చేస్తారు, అవిష్టుతో చేస్తారు, లేకపోతే బియ్యంతో చేస్తారు, వడ్లతో చేస్తారు. బెల్లమంతో ఎక్కడైనా హోమం చూసారా? ఇక్కడే చూస్తారు, చేయిస్తాం. శాస్త్రం చెప్తున్న సౌభాగ్య లక్ష్మీ ఉపనిషత్ అని దాంట్లో చెప్పబడ్డది. శిశువుతో హోమం ఎలా చేయాలి అనే దానికి దాంట్లో ముఖ్యంగా ఒక రుక్కు మొట్టమొదటి జరిగింది. ఆదిత్యవన్నే తపసోధి జాతో వనస్పతిస్తవ వృక్షోధ బిల్వ తచ్చఫలాని తపసానుదంతు యా అప్సరాయాశ్చ భాగ్యా అలక్ష్మీ. ఆదిత్యవర్ణే సూర్యకాంతి కలిగినటువంటి ఓ లక్ష్మి, తపసోధిఘాట నీ యొక్క తపస్సు వలన అధిజాత పుట్టినది. ఏదది? తప వృక్షోధ బిల్వ. బిల్వవృక్షము నీ తపస్సు యొక్క ఫలితం వల్ల పుట్టినది. తస్య ఫలాని, ఆ బిల్వవృక్షం యొక్క ఫలములు తపసానుదంతు, నీ తపో మహిమ చేత యా అంతరాహ, ఏవైతే లోపల ఉన్నటువంటి అలక్ష్ములు, అలక్ష్ములు జ్యేష్ఠాదేవి చెప్పాం కదా, ఈర్ష్య, ద్వేషం, దంభం, అసూయ, ఇవన్నీ దరిద్ర లక్షణాలే. ఇంకా కొన్ని చెప్పుకున్నాం, చుట్టూ పిపాసమల, బయటివి కొన్ని లోపల కొన్ని. యా అలక్ష్మీ, యా భాగ్యా అలక్ష్మీ, బయట ఉండేటువంటి అలక్ష్మం, ఇంటి మాలిన్యం, ఒంటి మాలిన్యం, ఆకలి, దర్పిక ఉన్న చాలా కూడా ఇవన్నీ బాహ్యమైన అలక్ష్ములు. వీటిని లోపల ఉన్న అలక్ష్ముల్ని, బయట ఉన్న అలక్ష్ముల్ని తొలగించి మాకు సంపదని ప్రాప్తింపజేయుమా
అని ఆ రుక్మికి అర్థం. యా అంతరాజాచ బాహ్య లక్ష్మీ. అయితే ఎందుకని ఆవిడ చేసిన తపస్సు ఏమిటి, ఎందుకు చేసింది, తపస్సు వల్ల బిలవవృక్షం అలా పుట్టింది, కథ కొంచెం కావాలిగా. ఏదో చెప్పేసి వదిలి పెడితే బాగుంటుందా, బాగుంటుంది. కథ కావాలి. విషయం కంటే కథ వల్ల బాగా మనస్సుకు హత్తుతుంది విషయం. లక్ష్మీదేవి ఈశ్వరుడు ఐశ్వర్య ప్రదాత, ఐశ్వర్యం ఇస్తాడు ఈశ్వరుడు. ఆయనకంత గొప్పతనం వచ్చింది. నీ స్నేహితుడు లక్ష్మీదేవి విష్ణుమూర్తి గురించి అడిగింది ఒకసారి. మీ స్నేహితుడు ఎవరు? విష్ణుమూర్తి స్నేహితుడు ఫ్రెండ్ ఈశ్వరుడు. ఈశ్వరుడే విష్ణువు, విష్ణువే ఈశ్వరుడు, తేడా లేదు. అంత డైరెక్ట్ ఫ్రెండ్లు అనమాట వాడు. మన కుటుంబం వస్తున్నారు వైష్ణవులని శ్రీవులని, ఇద్దరు మైత్రి కలిగిన వాడు. అప్పుడు విష్ణుమూర్తి గురించి అడిగింది. సప్తపురాణంలో పెట్టేది చెప్పేమాట. అంత ఐశ్వర్యం ఇవ్వాలంటే ఈశ్వర అనుగ్రహం ఎలా సంపాదించాలి అని అడిగింది. ఎవరు? లక్ష్మీదేవి విష్ణుమూర్తి గురించి అడిగింది. ఆయన ఈశ్వర వ్రతం చెప్పాడే, ఒక సంవత్సర కాలం చేయాలి. మహాశివరాత్రి మొదలుకొని మహాశివరాత్రి వరకు సంవత్సర కాలం దీక్ష. ఎప్పుడు చేయాలి? ప్రదోష కాలంలో చేయాలి. ప్రదోష కాలంలో ప్రారంభించి లింగోద్భవ కాలానికి పూర్తి చేయాలి. అర్ధరాత్రి 11:30 లోపల అన్నమాట. సాయంకాలం ప్రదోష కాలం అంటే సూర్యాస్తమైంది, ఈ లోపల పూర్తి చేయాలి. కాలం అది. ద్రవ్యం ఏమిటి? 1008 కమలాలతో హోమం చేయాలి, పూజ చేయాలి. హోమం గారి పూజ 1008 కమలాలు. శివాయ నమః, మహేశ్వరాయ నమః. ఒక్కొక్క నామానికి ఒక్కొక్క పుష్పం విసిరి కొడుకులాగా తీసుకుని ఇలా పట్టాలి. ఒక పుష్పం తీసుకుని శివాయ నమః, ఓం మహేశ్వరాయ నమః, ఓం శంభవే నమః, అలాగా ఓం శివాయ మహేశ్వరాయ నమః చేసి దగ్గర మామదేవ హరమక్షరం పంచ. ఇంత వేగంగా చెప్తే పలకడి దేవుడు అలా నేర్చుకోండి. ప్రణవాది నమో అంత. మొదట ప్రణవం ఉండాలి, చివరిలో నమః ఉండాలి. అప్పుడు ప్రజలు సమర్థన చేయాలి. ఇలాగా శ్రద్ధగా పూజ చేయమను. 1008 కమలాలు ఏం చేస్తామండి? చుట్టుపక్కల ఎక్కడన్నా సంపాదించేస్తాము. పద్మాలు మనం అనుకున్నాం అనుకో, 2 రోజులకి పద్మాలు దొరకడం. ఆవిడికి ఎటువంటి సమస్య వచ్చింది. సంవత్సర కాలం బాగా నడిపింది. ఆవిడ పేరు పద్మ, లక్ష్మీదేవి పేరు పద్మ. ఆవిడ నివసించేది పద్మం, ఆవిడ చేతితో ధరించేది పద్మం. పద్మ, పద్మహస్త, పద్మాలయ, పద్మభూష, పద్మ, ఇవి అన్ని కూడా పద్మ. అటువంటి ఆ పద్మకి ఈ పేరు పద్మ. బోర్లే పద్మ అంటే పద్మనే. పద్మ ఇది రోజులో పద్మ ఉంటుంది. అప్పుడు పద్మాలు ఉంటుంది. పద్మ ఆవిడికి చివరి రోజున 2 పద్మాలు చూపించేసింది. 2 పద్మాలు. పద్మాలు అంటే కళ, కమలం, కమలాలు, తామర పూలు. చెరుకు తామర పూలు 2 లోపించినాయి. ఇంకో కాలం అవుతుంది. ఎక్కడ వెతికింది దేశానికి, పూల గోత్రాలు అంతా కూడా వెతికింది. దేవత కదా మరి. ఎక్కడ పద్మాలు కనిపించరా. 2 లోపించినాయి. 1008 ఆ పొద్దు పొందినట్టు పద్మార్థం అక్షతాం సమర్పయామి. మనమైతే ఆ పని చేస్తాం. అర్థమైందా? ఏం చేస్తాం? ఏదైతే వస్తువు లేదో అక్కడ అక్షతాం సమర్పయామి అంటాం. గంధార్థం అక్షతాం సమర్పయామి, వస్త్రార్థం అక్షతాం సమర్పయామి, ఆసనార్థం అక్షతాం సమర్పయామి. అన్నింటి అక్షతలే. ఆ అక్షతలు అంటే నడ్డి విరిగిన బియ్యంతో చేస్తాం. అక్షత అంటే నడ్డి విరగకూడదు, కిందగా ఉండాలి, అలా ఏరాలి. అవి అక్షతలు.
అక్షతలు కూడా సరిగ్గా చెయ్యం మనం. అర్థమైందా? దాని ప్రతినిధి అక్షత మనకి. మరి లక్ష్మీదేవి అలా కాదు. మనం పద్మం లోపించిన ఎలాగా అయిపోతుంది. విష్ణుమూర్తి వరం ఇచ్చాడు. ఆమె యొక్క కుజములు పద్మసదృశములు అని ఆ వరం పురస్కరించుకొని ఒక కుజం కోసి సమర్పణ చేసింది పద్మం బదులు. రెండో కుజం కోస్తుంది. 2 పద్మాలు చూపించినాయిగా. అప్పుడు ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. అది ఈశ్వర పరీక్ష. అంటే అది సాహసం చేయాలి. చేయగలమా సాహసం? అన్నింటి బదులు ఏదో పడింది చేయగలం. సాహసం మాత్రం చేయలేము. సాహసం చేసిద్దాము. మహాత్ముల యొక్క గాథల్లో మనం తెలుసుకోవలసింది అదే. సాహసం చేయాలి, త్యాగం చేయాలి. త్యాగే నైకే అమృతత్వమానసు. ఇక్కడ బాధపడకూడదు, త్యాగం చేసుకో. ఆ త్యాగం చేసేదాడు. అప్పుడు ఈశ్వరుడు ప్రత్యక్షమై, లక్ష్మి నువ్వు చేసిన సాహసానికి మెచ్చుకున్నాను, పూజంతా పూర్తింది, నీకు వరం ఇస్తున్నాను అన్నాడు. ఏమిటి? ఐశ్వర్య ప్రదాతృత్వం అనేటువంటి వరం. ఎవరికి ఎంత ఐశ్వర్యం కావాలంటే అంత ఐశ్వర్యం నువ్వు ఇచ్చేసి నీకు ఆ శక్తిని ఇస్తున్నాను అన్నాడు. అప్పటి నుంచి లక్ష్మీదేవి అందరికీ ఐశ్వర్యాన్ని ఇచ్చేటువంటి మహాతల్లిగా తయారైంది. అర్థమైందా? ఈ ఐశ్వర్యం ఇవ్వడానికి ఆవిడకి ఎక్కడి నుంచి వచ్చింది? ఈశ్వరుని ఊరికి తపస్సు చేసింది కనుక సరే అయింది. మరి త్యాగం చేసినందుకు ఏదో గుర్తుకోవాలిగా. మన వాళ్ళు ఏదో చేశారనుకో, ఆ గుర్తు కోసం ఏదో పెడతారు, శాశ్వతంగా ఉంటాడు. మరి కుచం కోసం ఇక్కడ పెట్టింది కదా, ఏం చేయాలి? అక్కడ బిల్వ వృక్షం సృష్టించాడు. ఆ కుచం ఏం చేయాలంటే బిల్వ వృక్షం. బిల్వ అంటే మారేడు. ఆ కుజము నుంచి ఫలాన్ని తపసానుదంతు. ఆవిడంత తపస్సు చేసింది కనుక అప్పుడు కోరుకుంది ఆవిడ, ఎవరైతే బిల్వవృక్ష మూలంలో పూజ చేస్తారో అనంతమైన ఫలితం అన్నమాట. బిల్వ ఫలాన్ని హోమం చేస్తారో అటువంటి ఫలం ఉన్నది. బిల్వముతో పూజ చేస్తారో వాళ్ళకి ఐశ్వర్యాన్ని మనకి ఇగో అక్కడ పట్టుకోవచ్చు. రోజు బిల్వం పట్టుకోవచ్చు. చక్కగా కడిగి పూజించి ఎలా పెడితే అలా పూజ చేయకూడదు. దాన్ని కాళ్ళ మనవేపు ఉండాలి, అగ్రం అడ్డు ఉండాలి, గోలించాలి, అలా పూజ చేయాలి. ఇవన్నీ తీసుకోవడం కష్టమని తొందరగా పెట్టుకోవచ్చు. ఎవరు చెప్పారు? సంస్కారం. అట్లా ఎందుకు చెప్తున్నానంటే అలా మనం చేయకపోయినా చేస్తున్న వాడికి సహకారం చేసేవాళ్ళు ఐశ్వర్యం వస్తుంది. ఒక మహర్షి అంటాడు, పరమాత్మ నాకు ఐశ్వర్యం కలగడానికి ఏ జన్మలోనైనా బిల్వవృక్షం యొక్క ముళ్ళు నా చేతికి గుచ్చుకున్నానా? ఎప్పుడు నా చేతికి ముళ్ళు గుచ్చుకోరా. అంటే ఎన్నడూ కూడా నీకు బిల్వంతో పూజ చేయలేదు అని అర్థం. ఎప్పుడైనా బిల్వంతో పూజ చేస్తే మరి బిల్వం దళాలు కొయ్యాలంటే ఎక్కడో ఇప్పుడు గుచ్చుకుంటూనే ఉంటాయి. అవునా కదా? కొంతమంది పట్టుకొస్తారు, మండల పట్టుకొని చేస్తారు, మీ గోల్మ పడి ఉంటారు. వాళ్ళు మాత్రం అలా చూస్తుంటారు. లక్షపత్రి పూజల్లో అలా చేయకూడదు. కోసుకొచ్చామంటే మనం అన్నీ కూడా దళాలు చక్కగా 3 దళాలు లేకుండా, చిరిగిపోకుండా ఉన్నటువంటివన్నీ కూడా 3-5 దళాలు ఉండాలి. కడగా శుభ్రతం చేయాలి. అప్పుడు ఇవ్వాలి. పరికరాన్ని అవతల పారేయాలి. అర్థమైందా? బిల్వ వృక్షం, బిల్వము యొక్క గొప్పతనం అంత ఉంది. ఐశ్వర్యాన్ని కలిగిస్తుంది. ఏదో మనం హోమం చేసామని కాకుండా ఇప్పుడు చెప్పిన మాటలు మనస్సులో ఉంచుకొని ఇవే ఉండాలి మాటలు. లక్ష్మీదేవి తపస్సు చేయటం, ఆవిడ బిల్వవృక్షం సమర్పణ చేయటం, దాని నుంచి బిల్వవృక్షం రావటం, ఆ బిల్వవృక్షం యొక్క ఫలాలు మనకి ఇక్కడ సేకరించి హోమం చేయటం. దీంతో మనకి అలక్ష్మి, దరిద్రం పోతుంది. దరిద్రాలంటే సంపద ఉండటం దరిద్రం కాదు. అది అర్థమైందా?
జ్యేష్ఠాదేవి ఉండేటువంటి యొక్క లక్షణాలు తొలగించుకోవడం, లక్ష్మీ కటాక్షం కలగటం భావం పడుతూ ఉండాలి. అప్పుడు బిల్వవృక్షం యొక్క బలం హోమం బాగా పనిచేయచ్చు. ఆ మాట అర్థమైందా? మనస్సు ఎక్కడ ఉండాలి? అప్పుడే వెళ్ళిపోయింది. మహమన్న మహమన్న అయిపోతుంది పెట్టట్లేదు. దాని మీద ధ్యాస పెట్టుకోండి. అందుచేత ఈ విధంగా కనుక బిల్వంతో హోమం చేస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. మీరు చేసేదానికి ఉపన్యాసం అక్కల్లా. ఎందుకు చెప్తా ఉంటే మనస్సు దాని ఎందుకు కేంద్రీకరించడం కోసమని చెప్పారు ఈ మాట. వదిలేయకూడదు. వింటారా, శ్రవణం చేస్తున్నారా? ముందు నిజాన్ని గ్రహించండి. వింటున్నారా, శ్రవణం చేస్తున్నారా? చెప్పండి ఒకసారి. వింటున్నారు అంటే ఈ చెవు నుంచి ఈ చెవుకి వెళ్ళిపోయింది. శ్రవణం చేస్తున్నాం, ఈ చెవు నుంచి లోపలికి వెళ్ళిపోయింది. భగవద్గీత విన్నవాళ్ళు భగవద్గీతలో నలుగురు: కృష్ణుడు, అర్జునుడు, సంజయుడు, ధృతరాష్ట్రుడు. కృష్ణుడు చెప్పింది వంట పెట్టింది అర్జునుడికి, సంజయుడు చెప్పింది వంట పట్టలేదు ధృతరాష్ట్రుడికి. విన్నాడు మొత్తం అంతా కూడా, భగవద్గీత అంతా విన్నాడు, వంట పట్ల. ఎందుకని విన్నాడు అతను, శ్రవణం చేయలే. శ్రవణం చేసిన వాడు లోపల ఆలోచిస్తూ ఉండాలన్నమాట. అర్జునుడు ఆలోచించాడు, అది శ్రవణం. మంచి మాటలు శ్రవణం చేయండి, చెడు మాటలు విన్నా వదిలేసేయండి. చెవులు ఉన్నాయే వింటూ ఉంటాం, వదిలేసేయండి. ఆ మాట అర్థమైందా? ఇప్పుడు విన్నారా, శ్రవణం చేశారా? అలాగా శ్రవణం చేసిన లోపల ఉంచుకోండి. హోమం చేసేటప్పుడు ఆలోచించండి, శ్రద్ధాభక్తులతో. లక్ష్మీ కటాక్షం కలుగుతుంది మీకు. అయిపోయిందా? ఇక పాటల పుష్పం, దీని గురించి ఎక్కువ చెప్పక్కర్లేదు. అమ్మవారి యొక్క అనుగ్రహం. పాటది కుసుమ ప్రియ అని పద్మాలతో హోమం చేశాం. ఒక్కొక్కటి పద్మాలు బాగా దొరికితే పద్మాలతో హోమం చేసిన రోజులు కూడా ఉన్నాయి. ఒక్కొక్క నవరాత్రుల్లో గుర్తున్నాయా? సరే, ఇప్పుడు పాటల పుష్పాలతో ఎందుకు చేస్తున్నాం? పద్మం లాంటి ఫలితం ఇస్తుంది పాటల పుష్పం. పాటల పుష్పం అంటే ఏమిటి? గులాబీ. పాటలి కుసుమ ప్రియ. లలిత సహస్రంలో పాటలి కుసుమ ప్రియ అని ఉంది. లలిత పాటలి కుసుమాన్ని ప్రధానంగా చేసుకొని హోమం చేస్తుంది. అయితే బెల్లంతో హోమం లక్ష్మీ సూక్తం. పాటల పుష్పాలతో దీంతో హోమం చేస్తాము. లలితా సహస్రనామం. లలితా సహస్రనామం అంటే సామాన్యం కాదు. శివనామ సహస్రాచ విష్ణునామైక మొత్తము. 1000 శివనామాలు ఎంతో, ఒక్క విష్ణునామం అంతా. ఫలితం చెప్తున్నాను భగవత్ దాంట్లో. విష్ణునామ సహస్రాచ దేవీ నామైక మొత్తము. విష్ణునామ సహస్రం 1000 విష్ణునామాలు చెప్తే ఎంత ఫలితం ఉందో, ఒక్క దేవీనామం చెప్తే అంత ఫలితం ఉంది. గొప్ప విషయం. దేవీనామ సహస్రాన్ని కోటి సంతి భూతలే. దేవీనామములు బాలా సహస్రమని, గాయత్రి, బగళ, ప్రత్యంగిర, ఇలా సహస్రనామ స్తోత్రాలు అనేక ఉన్నాయి. దేవతాత్ ముఖ్యతమం ప్రోక్తం. అన్ని సహస్రనామ స్తోత్రాల్లో కల్లా లలిత సహస్రనామం గొప్పది. శుభ సహస్రనామం కంటే ఎంత గొప్పది లలిత. ఒక్క నామం చాలా గొప్పదన్నమాట. దాంట్లో అర్థం, అద్భుతమైనటువంటి అర్థం ఉంది. ఈ శరన్నవరాత్రుల్లో శారదా నవరాత్రులు, శరత్ అంటే శరత్కాలం, శరత్ ఋతువు. శరత్కాలే మహాపూజ విజతే యాజ్ఞకాంక్షికి. ఈ శరత్కాలంలో మహాపూజ చేస్తూ ఈ హోమాలు కనుక తీసినట్టయితే తస్యాహం సకలాం బాధాం. ఎవరైతే హోమాలు చేస్తారో వారికి సమర్థమైన
బాధల్ని తొలగించేసి ఐశ్వర్యాన్ని కలిగిస్తాను అని అన్నది అమ్మవారు. ఇవి మహాత్ములు. అటువంటి శరత్కాలంలో మహాపూజ సన్నిధానంలో ఇవన్నీ గుర్తేసుకోవాలి. ఈ స్థలం సామాన్యమైనది కాదు, శబ్దశక్తి తిరుగుతోంది ఇక్కడ. ఎన్ని కోట్ల పురస్కరణైందో ఇక్కడ. లక్షచండీ యాగం, సౌరయాగాలు, లక్ష జ్యోతిర్లింగార్చనలు ఒకటి కాదు, ఎన్నో తిరిగినాయి ఇక్కడ. ఆ శబ్దశక్తి తిరుగుతోంది. ఇటువంటి చోట హోమం చేస్తే ఇంకా ఎంత ఫలితం ఉందో ఇవన్నీ బాగా గుర్తించాలి. అలా నా మందు ఇంతది అంటే ప్రవృత్తి కలుగుతున్నావునా కదా. ఊరికే మంది ఇచ్చేస్తే లాభం లేదు. ప్రత్యేక మీద చూస్తారు, దేవి ఏమిటాను చూస్తా చూడమా, దాని గొప్పతనం ఏమిటి? గొప్పతనాన్ని చెప్తే ప్రవృత్తం అవుతారు, మనస్సు దాని మీద కేంద్రీకరించాలి. అందుకే ఈ గొప్పతనాన్ని చెప్పడం జరిగింది. చేసే ప్రాంతం గొప్పది, చేసే సమయం గొప్పది. సమయం శరత్కాలం, మహాపూజ. చేసేవారు గొప్పవారు. ఇక్కడ ఉన్నారే వీరందరూ గొప్ప. అక్కడ ఉన్నటువంటి మా అశోకం అంటారు, ప్రచోదం చేస్తారు, అందరికీ కావాలి అంటాం. అది కాదు, ఆడ మంచి కోరాలి. ముందర మంచి వాళ్ళకి జరిగి తర్వాత మాకు మంచి అని కోరాలి. అటువంటి ఆదర్శ గుణం కలిగినటువంటి వాడు. అలాగే అందరూ కూడా వాటి రోజున కాలం ఇటువంటిది. శరత్కాలం, దుర్గాష్టమి, అమ్మవారికి ప్రీతికరమైనటువంటి రోజు దుర్గాష్టమి. మంగళవారం అంటే జయవారం, జయం కలిగిస్తుంది. కనుక దేశము, కాలము, ఆత్మత ఇవన్నీ కూడా కలిసి వచ్చినాయి. ప్రదోషం కాలం, సాయంకాలం హోమం చాలా విశేషం. ఈ పిలువ బల హోమం ఇవన్నీ కూడా గుర్తించి ఏర్పాటు చేయడం జరిగింది. ప్రాశస్త్యం వినడం కోసమని 4 మాటలు తెద్దామని ప్రారంభించా. ఉపోద్ఘాతం బంగాళాఖాతం అయింది. 1 గంట అయిందో 2 గంట అయిందో తెలియదు. ఈ మైకి ఇస్తే వదిలిపెట్టాను నేను వచ్చిన కూడా రోజుగా. సరే, మీకు తలకాయ రేపో పాడో అది అలా ఉంచండి. మంచి మాటలు మీరు గ్రహించండి, చెడు ఉంటే అవతల వదిలేసి మంచిని గ్రహించి మనస్సులో ఉంచుకోండి. ఏకాగ్రతగా భగవంతుని ధ్యానం చేస్తూ చేయండి. ఆ లక్ష్మీ కటాక్షం మీకు కలుగుతుంది. బిల్వఫల హోమం, పాటల హోమం, శ్రీసూక్తంతో బిల్వఫలములు, లలితా సహస్రనామంతో పాటల హోమం గొప్ప విశేషమైనటువంటి రోజు ఇది. మరి ఇది దరిదాపుగా ఒక యాగం జరుగుతుందంటే దానికి సహకారిగా ఉంటుంది, సహకారిగా కూడా చెప్తాం. దానికి అనుకున్నంత జరగకపోవచ్చు, జరగదు. అంత రోజులు యాగం ప్రారంభిస్తే 60 మంది యజమానులు వచ్చేవాడు. ఎప్పుడు అనుభవమేది, ప్రతిమ 40 లోటే. ఆ లోటు పూర్తి చేయడానికి 1 లక్ష జ్యోతిర్లింగార్చనం ఇంకోటి పెట్టాం. దాని ద్వారా అదంతా పూర్తి. కొన్ని మామూలుగా నడిచేటువంటి ధార్మిక కార్యక్రమాలు కనుక ఒక పూర్ణానికి 4 వేలు చొప్పున రావాలనుకుంటే ఉండకపోవచ్చు. అర్థమైందా? రావాలి, అందరూ ధరించాలి. కానీ ఇది మీ యొక్క ద్రవ్యం కేవలం దీనికోసమే కాకుండా యాగానికి కూడా సహకారంగా ఉంటుంది. కనుక సముద్రంలో నది కలిస్తే అనంత సాగరంలో ఎలా అవుతుందో మీరిచ్చినటువంటి యొక్క ద్రవ్యం మీ యొక్క హోమానికే కాకుండా యాగం మొత్తానికి కూడా ఉపయోగిస్తుంది అన్నమాట. ఏదో కొందరు రుణమో పడమో ఉడుతుంది అంటకి అలా ఉపయోగిస్తుంది. అటువంటి విశేషం దీంతో ఉంది కనుక ఈ విశేషాన్ని కూడా గుర్తించి హోమం చేసుకోండి. ఇక్కడ ఆటలీ పుష్పాలు, గులాబీ పూలు వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి వాడు కోనం జంతు అందరికీ తెలిసిన వాడే. కార్యక్రమాలు ఉన్న తర్వాత లోటుపాట్లు ఉంటాయి. కొన్ని లోటుపాట్లు ఉండవా? పెళ్లి చేస్తారండి, ఏవో లోటుపాట్లు ఉండవా? ఎక్కడో ఉంటాయి. కార్యక్రమం మీద ఎక్కడొక్కడు ఉంటాయి. ఆ చిత్రాల అన్వేషణ చేయకుండా మంచిని గ్రహించి
సర్దుబాటు గుణంతో చక్కగా వెళ్ళండి. మీ దగ్గర యాక్టివ్గా ఉంటాడు. మీనే హోమధోమం కనుక పడితే ఆదివృద్ధి కలుగుతుంది. కొంచెం సహించండి. ఇదేదో హోమం అంటే కష్టమైన పని. నీచిపోకుండా, కసురుకోకుండా, కోపం రాకుండా చక్కగా హోమం చేయండి. ధర్మస్థ జోస్తు అధర్మస్థ నాశోస్తు ప్రాణిక సద్భావనాస్తు విశ్వస్య కళ్యాణమస్తు నమాం సంరక్షణమస్తు. నమః పార్వతీపతయే. అందరి దగ్గర కూడా పూజా సంచారాలు పెట్టారు. ఒకసారి చూడండి. పత్రాలు, అలాగే ప్రతి మనిషి దగ్గర కూడా గులాబీ పువ్వులు ఒక కవర్లో పెట్టారు. వాటితో లలితా సహస్రనామ హోమం, గులాబీ పువ్వులతో, తామర పువ్వులతోటి, అలాగే కొంత యథాశక్తి గల